నమస్తే, వెల్కమ్ టు మన టీవీ తెలంగాణ. ఈరోజు మనం ప్రధానంగా ఇంగ్లీషు నిన్న మిగిలిపోయినటువంటి మిగిలిన అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. తర్వాత దీనిపైన అంటే మనం నిన్న కొన్ని ఫోన్ కాల్స్ రావడం జరిగింది. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే మనకు ఆ సందేహాలపైన మీరు ప్రశ్నలు అడిగి మీరు సమాధానాలు ఇక పొందవచ్చు. ఇక్కడ మనకు ఎక్స్పర్ట్ నిన్న ఉన్నటువంటి శ్రీనివాస్ గారే ఈరోజు కూడా కంటిన్యూషన్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించినవి మీకు స్కూల్ నెంబర్ కింద ఉంటుంది. ఆ స్కూల్ నెంబర్ ప్రకారం మీరు ఫోన్ చేసి మీ యొక్క ప్రశ్నలకు సమాధానం పొందండి. అయితే ముఖ్యంగా ఈరోజు ఎక్స్పర్ట్ని ఒకసారి పరిచయం చేస్తాం. నమస్కారం సార్. ఈరోజు మనం ప్రధానంగా చూసినట్టయితే మనం ఒక ఇన్స్పిరేషనల్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇష్యూలో మనం ఒక చిత్రం చూస్తాం. ఇప్పుడు ఒక చిత్రం చూసినట్టయితే దాంట్లో మనకి స్క్రీన్ పైన వస్తుంది. దాంట్లో ఇన్స్పిరేషన్ మనకు కనిపిస్తుంది. అది ఏంటంటే అతనికి 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేకున్నా కూడా అతను స్విమ్మింగ్ చేయడం కానీ, తర్వాత గోల్ఫ్ ఆడడం కానీ, తర్వాత ఇంకా పోయినట్టయితే మనకు కంప్యూటర్ కానీ, తర్వాత గోల్ఫ్, ఫుట్బాల్ ఆడడం కానీ, ఇట్లాంటి అన్నింటిలో కూడా ఆయన స్పీచ్ చేయడం కూడా, ప్రజల్లో కూడా స్పీచ్ చేయడం అనేది కూడా చాలా ఇన్స్పిరేషన్. అంటే కాలు లేని అటువంటి వ్యక్తి ఇన్ని స్థాయిల్లో ఎదిగి అందరికీ మనకు ఒక ఉన్నతమైన వ్యక్తిగా కనపడుతున్నాడు. కాబట్టి మీరు ఈ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని మన గురుకుల ఉద్యోగాల్లో స్పెషల్గా మనకు ఇంగ్లీష్లో రాయాలి ఎగ్జామ్ అనేది మనకు ప్రధానంగా చూసుకోవాలి. ఇంగ్లీష్లోగా అంటే ఈ కాళ్ళు లేని చేతులు లేని వ్యక్తే ఇన్స్పిరేషన్గా ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. కాబట్టి మీరు గురుకుల ఉద్యోగాల్లో ఇంగ్లీష్పై పట్టు సాధించి మీరు మంచి ఎగ్జామ్ బాగా రాసి మీరు సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను సార్. ఒకటి మనం ఈ ఇన్స్పిరేషన్ అంశం పైన, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంశం పైన ప్రధానంగా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది? దీన్ని సిలబస్లో వాళ్ళు ప్రత్యేకంగా ఇంగ్లీష్లో అది మెన్షన్ చేయలేదు. అయితే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసే టైంలో మాత్రం వాళ్ళు దీన్ని యాడ్ చేస్తారని భావిస్తున్నా. ఎందుకంటే ఇందులో హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్ అవి కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి, కాకపోతే వేరే సబ్జెక్టులో ఉన్నాయి. అయితే ఇది మంచి ఐడియా పర్సనాలిటీ డెవలప్మెంట్ని లింక్ చేస్తూ లాంగ్వేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం కానీ, లాంగ్వేజ్ టీచ్ చేయడం కానీ, ఆ విద్యార్థుల యొక్క మనోభావాలని, వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ కూడా చేస్తుంది. అది ఆ రకంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే వాళ్ళు చేస్తే కూడా బాగుంటుందండి సార్. ముఖ్యంగా అంటే ఇతను ఎవరైతే మనకు చిత్రంలో చూసిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి అతను మామూలుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అందరూ అతను ఒక స్పెషల్ స్కూల్లో వేయండి, ఆ స్కూల్లో వేస్తే అతను బాగా చదవడానికి అవకాశం ఉంటుంది, బాగా ఉన్నతమైన స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నా కూడా అలా తల్లిదండ్రులు దీన్ని ఒప్పుకోకుండా వాళ్ళని సాధారణమైన స్కూళ్ళల్లో చదివించేలాగానే ప్రయత్నం చేశారు తప్ప దాన్ని మేము అట్లా స్పెషల్ స్కూల్లో వేయమని ఆయన మనోధైర్యాన్ని కూడా వాళ్ళు తీసుకొని చేసినారు. అయితే ఇటువంటి వాటి మీద అంటే ఇది ఎస్పెషల్గా మనకు టెన్త్లో మొదటి లెసన్గా ఉంటుంది. ఆ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ అనే లెసన్ దాంట్లో ఉంటుంది. అంటే దీనిపైన ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు క్వశ్చన్స్ని తర్వాత మాట్లాడితే యాక్చువల్గా ఇట్లాంటి లెసన్స్ని, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ లెసన్స్ని మన సిలబస్లో పెట్టినందుకు వాళ్ళందరినీ అభినందించాలండి. అయితే నిక్కే కాకుండా ఇండియాలో కూడా చాలామంది ఉన్నారు ఇట్లాంటి పర్సనాలిటీస్. ఇప్పుడు బాబర్ అలీ ఉన్నారు, వరల్డ్స్ యంగెస్ట్ హెడ్ మాస్టర్, హీస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఆయన రామకృష్ణ మఠంలో ఎప్పుడు పిలుస్తుంటారు. పూర్ణ ఉంది, ఆర్టిఫిషియల్ లిమ్స్తో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. సో ఇట్లాంటి లెసన్స్ పెట్టి తర్వాత క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఫ్రేమ్ చేస్తారనేది మనం చెప్పలేము, కానీ చేస్తే బాగానే ఉంటుంది. అది ఒక మంచి ఎక్స్పెరిమెంటే అవుతుంది. ఇంకోటి స్పెషల్ స్కూల్స్ అన్నారు కదా, స్పెషల్ స్కూల్స్ అనేది ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళ కోసం మాత్రం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ నేర్చుకునే స్కిల్స్ మిగతా వాళ్ళకంటే వీక్గా ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసము స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. అయితే స్పెషల్ స్కూల్స్ విద్యార్థులని ఏం చేస్తారంటే వీళ్ళకి ఏదో లోపం ఉంది అన్న భావన వస్తుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు అట్లా భావించుండొచ్చు. ఓకే సార్, మా బాబుని స్పెషల్ స్కూల్ వేసి వాడిని డిజేబుల్డ్ పర్సన్గా కాకుండా సొంతగా అందరితో పోటీ పడాలనే ఉద్దేశంతో మామూలు స్కూల్ని చదివించుంటారండి వాళ్ళు. ఓకే సార్. తర్వాత దీని మీద మనకి ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తుంది కాంప్రహెన్షన్ అని, దీని మీద ఒకటి ఉంది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్, జోక్డ్ నిక్. వాట్ డస్ ఇట్ రిఫర్ టు? How does it help him? His parents decided not to send him
టు ఏ స్పెషల్ స్కూల్స్ వాజ్ నిక్ హ్యాపీ అబౌట్ హిజ్ పేరెంట్స్ డిసిషన్ అని. అంటే దీని మీద ఆన్సర్ చేయడం కానీ ఎలా ఉంటుంది? యా, ఇది మీరు ఇందాక అన్నట్టు ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా రావచ్చా అంటే ఎస్, మన కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఉంది కాబట్టి అందులో అన్ని రకాలుగా తీసుకునేటప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్యాసేజ్ తీసుకుంటే బాగుంటుంది. ఇది మంచి ఐడియానే. అయితే ఇప్పుడు ఉంది ఇది కొద్దిగా ఇంకా కొన్ని లైన్స్ ఉంటే బాగుంటుంది ఈ ప్యాసేజ్లో. జనరల్గా ఇది పర్వాలేదు కానీ అయితే డ్రమ్ స్టిక్ ఎందుకన్నాడు అని అంటే ఇక్కడ ఆయన కాళ్ళు లేవు, కాళ్ళు చాలా చిన్నగా ఉన్నాయి. జనరల్గా మనకి ఏదైనా లోపం ఉంటే మన రూరల్ స్టూడెంట్స్కి ఇప్పుడు ఇంగ్లీష్ లోపం వల్ల ఉన్న స్కిల్స్ కూడా మర్చిపోతున్నట్టుగా ఈయన అట్లా నెగిటివ్గా ఫీల్ కాలేదు. ఎవరన్నా అడిగారనమాట, మరి నువ్వు బాధపడుతున్నావా, ఇట్లా నీకు ఇట్లా ఉంది కదా అంటే నో ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్స్ అన్నాడు. అంటే చాలా పాజిటివ్గా తీసుకున్నాడు. అక్కడ పాజిటివ్గా తీసుకున్న భావం ఉందండి. అట్లనే స్పెషల్ స్కూల్ అంటే అక్కడ అందరూ డిజేబుల్డ్ వాళ్ళే ఉంటారు. మళ్ళీ డిజేబుల్డ్ వాళ్ళని చూస్తే ఈయనకున్న కాన్ఫిడెన్స్ పోతుంది. అందుకే ఏబుల్డ్ బాడీస్ ఉన్న వాళ్ళతోనే పోటీ పడాలని జనరల్ స్కూల్స్లో ఆయన చదివిండు. అది ఆయన కాన్ఫిడెన్స్కి, వాళ్ళ పేరెంట్స్ ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్కి నిదర్శనం అండి ఇది యాక్చువల్గా. తర్వాత సార్ ఇంకొకటి, మనం వాట్ మేడ్ నిక్ చూజ్ బెథానీ హామిల్టన్ యాజ్ హిజ్ టీచర్ టు లెర్న్ సర్ఫింగ్? విచ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నిక్స్ ఫిజికల్ కండిషన్ helps him to do a 360 degrees spin? Or what are the distinct features of this text? List to them అని ఉంది. దాని మీద మీరు ఇంకా ఎటువంటి అంటే ఇట్లాంటి ప్యాసేజ్ని మనకి ఎగ్జామ్లో ఇస్తున్నప్పుడు అది ఇంకా కొద్దిగా డీటెయిల్డ్గా ఉంటుందండి ప్యాసేజ్. అంటే అక్కడ మనకు మెన్షన్ చేయాలి, అంటే ఆ స్పెషల్ టీచర్ ఏ రకంగా ఈయనని టీచ్ చేసినాడు, ఈయన నెగిటివ్స్ని పాజిటివ్గా ఎట్లా కన్వర్ట్ చేసినాడు అన్నది లైన్స్ కూడా ఉంటే ఆ క్వశ్చన్స్ అడగడం ఈజీగా ఉంటుంది. ఇంకా కొద్దిగా డీటెయిల్డ్ ప్యాసేజ్ ఉంటే అది చెప్పొచ్చు. అంటే అక్కడ టీచర్ ఒక గొప్పతనం చెప్తున్నాడు, ఈయన ఉన్న నెగిటివ్స్ని ఎట్లా చేసిండు. ఇంకోటి ఆ బాడీ ఆయన బాల్ లాగా తిప్పొచ్చు ఈజీగా, ఫుల్ కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకన్నా ఆయనకు అందుకే ఆ 360 డిగ్రీస్గా స్పిన్ చేయగలుగుతాడు అనేది ఆ గురువుని అప్రిషియేట్ చేయాలి, ఈయన నెగిటివ్స్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసినందుకు. ఆ కాన్సెప్ట్ ఇక్కడ అడుగుతున్నాడు. అదే లెసన్లో మనకు ఇంకోటి ఉన్నది సార్, అదే వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ నిక్? తర్వాత డూ యూ థింక్ డిజబిలిటీ ఈజ్ అన్ అబ్స్టాకిల్ టు అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్? సబ్స్టాన్షియేట్ విచ్ ఇస్ బయోగ్రఫికల్ అకౌంట్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. ఓకే, దీనిపై డిజబిలిటీ అనేది వీక్. జనరల్గా మనకు లేని ఏదన్నా ఉంటే దాన్నే ఆలోచిస్తూ మనం ఏ పని చేయకుండా ఇంకా వీక్ అయిపోతాం. ఇది జనరల్గా జరిగే వ్యవహారం. కానీ డిజేబుల్డ్లో చాలామంది వాళ్ళు బాధపడకుండా వాటిని పాజిటివ్గా తీసుకుంటూ, యాక్చువల్ ఒక వర్డ్ ఉంది ఛాలెంజ్డ్ అని, ఈ డిజేబుల్డ్ పీపుల్కి ఛాలెంజ్డ్ అని వర్డ్ ఉంది. నేను అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు దే ఆర్ నాట్ ఛాలెంజ్డ్, దే ఆర్ ఛాలెంజింగ్ అస్. వీఆర్ ఏబుల్ బాడీడ్, they are not able bodied, but still they are doing more work than us. They are creating history, they are achieving more success. సో ఆయన అనుకున్న డిజబిలిటీని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకుంటా అని డిటర్మినేషన్తో అన్నీ నేర్చుకున్నాడు. మిగతా వాళ్ళు ఒకటే నేర్చుకుంటే అన్ని స్కిల్స్ నేర్చుకున్నాడు. దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని వరల్డ్కి ఒక లెసన్ టీచ్ చేయాలన్నట్టుగా పనిచేస్తున్నాడు. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ స్పీకర్స్ ఇన్ ద వరల్డ్. హీ విజిట్స్ లాట్ ఆఫ్ ప్లేసెస్ అండ్ మోటివేట్స్ పీపుల్. మీరు ఇందాక చూపెట్టిన పిక్చర్స్లో చూపెడుతున్నారు, ఆడియన్స్ చాలా పెద్ద గ్యాదరింగ్స్ మాట్లాడుతున్నాడు. ఓకే సార్, తర్వాత మనం మళ్ళీ అసలు నిన్నటి విషయాలు అయిపోయిన తర్వాత కంటిన్యూగా మనం మాట్లాడుకుందాం సార్. ఓకే, ప్రధానంగా ఇలా చూసినట్టయితే ఇప్పుడు మనకు వాట్ ఈజ్ పేర్ ఆఫ్ వర్డ్స్, హౌ లెర్న్ దెమ్ ఫర్ ద ఎగ్జామ్ అనే అంశం చూద్దాం సార్. సో మన నిన్నటి టాపిక్ని కంటిన్యూ చేస్తున్నట్లయితే ఇంకొక వెరీ ఇంపార్టెంట్, నేను ఈవెన్ స్లైడ్లో కూడా పెట్టొచ్చు అని చెప్పాను, వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ తెలిస్తే ఏమైతే ఎందుకు తెలియాలి అంటే, ఇప్పుడు ఈ టీచర్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు, ఒక 20-30%. మిగతా 80-70% వాళ్ళు నాన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, అంటే తెలుగు మీడియం, ఉర్దూ మీడియం వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకా భయాలే ఉన్నాయి. వాళ్ళు బీఎడ్ చేసినా ఎంఎడ్ చేసినా కూడా భయాలే ఉన్నాయి. ఇంగ్లీష్ అంటే భయం. వాళ్ళ కోర్ సబ్జెక్ట్లో వాళ్ళు బాగున్నారు. అందుకని ఏమనుకున్నామంటే కొన్ని ఇంపార్టెంట్ మనం చెప్పగలిగితే వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్టప్ చేయొచ్చు. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లైడ్ మనం అనుకుంటే సమ్ ఇంపార్టెంట్ పేర్స్ ఆఫ్ వర్డ్స్ అని ఉంది. ఇక్కడ కొన్ని వెరీ ఇంపార్టెంట్ మనం చూసుకున్నాం. బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అని వస్తుంది, అది ఒక సెంటెన్స్లో రావచ్చు. యూనో
హీ హ్యాస్ ప్యాక్డ్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ బికాస్ హీ హాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ అని. అంటే దాన్ని వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పేర్ ఆఫ్ వర్డ్స్ అంటాడు. సో ఆప్షన్స్లో వాళ్ళు చూడొచ్చు. అంటే ఆల్ బిలాంగింగ్స్ అని ఒకటి రిలేటెడ్ ఉంటుంది. ఇంకా బాన్ అండ్ బ్రెడ్ ఉంది, రైట్. అట్లనే బ్రెడ్ అండ్ బటర్ ఇంకోటి. ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేసిన వాళ్ళు చూస్తే ఇందులో ఒక సగం అందరు విన్నవే, టీచర్సే కాకుండా మామూలు వాళ్ళు కూడా విన్నట్టు మీరు చూడవచ్చు. కొద్దిగా బ్రెడ్ అండ్ బటర్ ఉంది. అండ్ కాక్ అండ్ బుల్ స్టోరీస్, ఎవరన్నా అబద్ధాలు చెప్తుంటారు, డోంట్ టెల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు. సో ఇదంతా మోటివేట్ చేయొచ్చు టీచర్స్ని. వాళ్ళకి తెలిసినవే ఉంటాయి కానీ బికాజ్ ఆఫ్ ఫియర్ దే థింక్ దట్ దే కెన్ నాట్ డూ వెల్. ఇంకోటి ఫస్ట్ అండ్ లాస్ట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఫ్రెంచ్ లీవ్ ఉంది. అండ్ హ్యాండ్ టు మౌత్ సిచ్యువేషన్ అంటాడు. అంటే చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని, బ్రతుకు కష్టంగా లాగుతున్న వాళ్ళ కోసం వాడేది ఉంటుంది. అండ్ హార్ట్ అండ్ సోల్, హైడ్ అండ్ సీక్ అని మీరు చూస్తున్నట్టయితే కొన్ని, ఇంకా కొన్ని కూడా ఉంటాయి మీరు చూస్తే. ఇవన్నీ చెప్తుంటే ఏమైతుంటే వీళ్ళకు ఓహో ఇది నాకు తెలుసు. ఎప్పుడైనా పాజిటివ్ యాటిట్యూడ్తోనే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ప్రిపేర్ అయ్యేవాళ్ళు అది అట్లా పాజిటివ్ యాటిట్యూడ్తో స్టార్ట్ చేస్తే చాలా మటుకు వాళ్ళు సక్సెస్ఫుల్ కావచ్చండి. ఓకే సార్, తర్వాత మనం మళ్ళీ ఇంకొక క్వశ్చన్ చూసినట్టయితే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మోడల్ వర్బ్స్ ఇన్ ద గురుకుల్ టెస్ట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్? మోడల్ వర్బ్స్ వాటికి వేరే వేరే పేర్లు ఉన్నాయి. మోడల్ ఆక్సిలరీస్ అంటారు, మోడల్ వర్బ్స్ అంటారు, మోడల్స్ అంటారు, ఆక్సిలరీస్ అంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది వేరే రకరకాల గ్రామర్ బుక్స్ వాడుతుంటారు. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి వాళ్ళు ఒక వర్డ్ వాడతారు. వీళ్ళు కన్ఫ్యూజ్ కాకూడదు. ఇవన్నీ సేమే. ఈ మోడల్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్. మేజర్గా చూసినట్టయితే ఇప్పుడు క్యాన్, యూసేజ్ ఆఫ్ క్యాన్ అండ్ కుడ్, మే అండ్ మైట్, షల్ అండ్ విల్ అండ్ వుడ్, మస్ట్, నీడ్ టు, హ్యావ్ టు అని ఉన్నాయి. ఈ యూసేజ్ కొద్దిగా చూస్తే ఇప్పుడు కొద్దిగా మోడర్న్ గ్రామర్లో మార్పులు వచ్చినాయండి. అంతకుముందు చాలా రూల్స్ ఉండేవి, స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి వాడడంలో. ఇప్పుడు క్యాన్ అండ్ కుడ్ అనేది కెపాసిటీ గురించి మాట్లాడుతారు వాళ్ళ, కాబట్టి అది రెండు వాడచ్చు ఇప్పుడు. సో వాళ్ళ కెపాసిటీ. షల్ అండ్ విల్ అంటే ఫ్యూచర్ రెఫరెన్స్. అది మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే విల్ అండ్ వుడ్ బోత్ కెన్ బి యూస్డ్ టు ఎక్స్ప్రెస్ అవర్ విల్లింగ్నెస్ టు డూ సంథింగ్. అట్లనే మే మైట్ అంటే వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్ పాసిబిలిటీ. అయితే వీళ్ళు ఎగ్జామ్లో ఎట్లా ఇస్తాడంటే దీన్ని బేస్ చేసి ఒక సెంటెన్స్ ఇచ్చేసి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఎట్లా అంటే ఈజీ టాకింగ్ అబౌట్ ద పాసిబిలిటీ ఆఫ్ అన్ యాక్షన్, లేదా ఈజీ టాకింగ్ అబౌట్ హిస్ విల్లింగ్నెస్, రెడీనెస్ అని ఇట్లా కొద్దిగా ట్విస్ట్ చేసి అడుగుతారు. ఎందుకంటే దిస్ ఇస్ బేసికల్లీ ఎ టెస్ట్ ఫర్ టీచర్స్. కొద్దిగా ట్విస్ట్ ఉండొచ్చు. ఓకే సార్, నెక్స్ట్ మనం ఇంకొక అంశంలో పోయినట్టయితే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అదే దీనిపైన ఈ సబ్జెక్ట్ వర్బ్ పైన కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? అవునండి, నిన్న మనకు కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ ఒక క్వశ్చన్ కూడా వచ్చింది, సబ్జెక్ట్ వర్బ్ అంటే ఏంది. అంటే ఈ టైటిల్స్ చూడగానే అందరికీ కంగారు వస్తుంది, కానీ ఇవన్నీ లింక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ గ్రామర్. అందుకని నిన్న మనం ఎక్కువ ఫోకస్ చేసింది టెన్సెస్ మీదనే. టెన్సెస్ కనుక థరోగా అర్థమైతే మిగతావన్నీ కూడా ఈజీ అర్థమవుతుంది. దాని లింక్డే. ఇప్పుడు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే ఒక 2 క్వశ్చన్స్ శాంపుల్గా పెట్టాం కదా. నీదర్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ అని ఉంది. ఐడెంటిఫై ద ఎర్రర్ ఇన్ ది సెంటెన్స్ అంటాడు. సో దానికి నంబరింగ్ ఇస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాము నీదర్ ఆఫ్ దెమ్. నీదర్ అంటే చాలామంది ఉండొచ్చు అనేసి అందరు ఆర్ కరెక్ట్ అనుకుంటారు, ఎవరో ఒకరు. కాబట్టి ఈజ్ అంటే ఆర్ థర్డ్ పాయింట్ ఈజ్ ద ఎర్రర్ అని చెప్పొచ్చు. అట్లానే రెండో క్వశ్చన్ కూడా ఉంది, వేర్ ఈజ్ యువర్ స్పెక్టికల్స్. ఇక్కడ మళ్ళీ ప్లూరల్ వచ్చినా కూడా ఇక్కడ రూల్ వేరే ఉంటుంది. అట్లనే మై సింపతీస్ ఫర్ దెమ్, సింపతీస్ ప్లూరల్ రాదు, ఇక్కడ సింగులర్ వస్తుంది. సో ఇది వాళ్ళకు టెన్సెస్ మీద అవగాహన ఉంటే ఈ గ్రామర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఇవి ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు. వెదర్ ఐడెంటిఫైయింగ్ ది ఎర్రర్ ఆర్ కరెక్టింగ్ ద సెంటెన్స్, లేదా చూజింగ్ ద రైట్ వర్బ్ అండ్ సెంటెన్స్ కరెక్షన్, ఇవన్నీ ఈజీగా చేయొచ్చండి వాళ్ళు. మళ్ళీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే టెన్సెస్ మీద మంచి అవగాహన పెంచుకోవాలని నా వినతి అండి. ఓకే సార్, తర్వాత ఇంకొక అంశంలోకి వచ్చినట్టే వాట్ ఆర్ నాన్ ఫైనైటిస్? నాన్ ఫైనైటిస్లో వాట్ ఈస్ ద రిలవెన్స్ ఇన్ ద ఎగ్జామ్? నాన్ ఫైనైట్స్ గురించి 1-2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. అంటే జనరల్గా జరిగేవి. ఇప్పుడు ఫైనైట్ అంటే ఎండ్ అయ్యే సిచ్యువేషన్. ఐ ఫినిష్డ్ మై ఎస్ఎస్సి, ఐ ఫినిష్డ్ మై లంచ్, ఇవి ఉంటుంది. నాన్ ఫైనైట్స్ అంటే విచ్ విల్ గివ్ ఎ మీనింగ్ త్రూ అవుట్, అక్కడికి ఎండ్ కాదు, రైట్. సో అక్కడ ఎగ్జాంపుల్ ఒకటి మీరు చూసినట్టయితే వీ షుడ్ ఆల్వేస్ అప్డేట్ అవర్ నాలెడ్జ్ ఇన్ అవర్ ఫీల్డ్, అంటే దీనికి ఎండ్ లేదు. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ మన పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్ పెట్టాము ఒకటి, లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, దెర్ ఇస్ నో ఎండ్. పిహెచ్డీ అయిపోయినా చదువు అయిపోయినట్టు కాకుండా. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎప్పుడు వాడినాడో ఇవి నాన్ ఫైనైట్స్ అంటారు. సో అక్కడ దీన్ని మళ్ళీ ఎట్లా అడుగుతారంటే దీన్ని 3-4 రకాలుగా అడగొచ్చు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ డీప్ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికే ఈ టెస్ట్ పెడుతున్నారు.
ఈ టీచర్స్ది. సో దీన్ని మళ్ళీ ఎర్రర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చూస్ ద రైట్ వర్డ్ కానీ లేదా జంబుల్డ్ వర్డ్ కానీ చేసి అడిగే అవకాశాలు ఉన్నాయి సార్. ఓకే సార్, మళ్ళీ ఒక అంశం పోయినట్టయితే మైన్ ఇంకో చూసినట్టయితే వై రిపోర్టెడ్ స్పీచ్ ఇంక్లూడెడ్ ఇన్ ది టెస్ట్. గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు గ్రామర్లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ నేను మనం మాట్లాడుకున్నట్టే అన్నీ ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే బేసిక్గా మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇవన్నీ ఈ టీచర్స్ థరోగా ప్రాక్టీస్ చేసి ఆయా గురుకులాల్లో విద్యార్థులకు అన్నీ నేర్పిస్తే వాళ్ళు 10th పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా ఇప్పుడు ఫ్యూచర్లో ఎక్కడ పోయినా కూడా వరల్డ్లో ఉన్న ఛాలెంజెస్ ఫేస్ చేసేలాగా తయారవుతారు. అట్లనే ఏ ఎగ్జామ్ అయినా ఫేస్ చేస్తారు. ఆ విధంగానే ఈ క్వశ్చన్ కూడా అడిగినట్టు ఎందుకంటే బేసికల్లీ ఆఫ్టర్ నోయింగ్ రిపోర్టెడ్ స్పీచ్ వీ కెన్ ఈజీలీ కమ్యూనికేట్ ప్రొఫెషనల్లీ. అంటే డ్రాఫ్టింగ్లో ఎస్పెషల్లీ మనకు అవసరమవుతుంది రిపోర్టెడ్ స్పీచ్. వన్ షుడ్ లర్న్ అంటే డైరెక్ట్ ఉన్నదాన్ని ఇండైరెక్ట్. ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు స్క్రీన్ మీద కూడా వస్తుంది కదా, మేనేజర్ సెడ్ గెట్ మీ సమ్ వాటర్, దీన్ని కన్వర్ట్ చేయమంటాడు. సో అప్పుడు మేనేజర్ ఆస్క్డ్ ఫర్ సమ్ వాటర్ అన్నట్టుగా, ద ప్రొడ్యూసర్ సెడ్ టు మీ సెండ్ మీ ద పీపీటీ, దాన్ని ఇట్లా. సో ఇది సింపుల్గా. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇక్కడ కూడా టెన్సెస్ యొక్క ప్రభావం ఉంది సార్ ఇక్కడ. ఎందుకంటే ఈ రిపోర్టెడ్ స్పీచ్లో ఆ క్వశ్చన్ని ఫస్ట్ ఆ అభ్యర్థి ఏం అర్థం చేసుకోవాలంటే ఇది ఏ టెన్స్లో ఉన్నది, ప్రెజెంట్ టెన్స్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచరిటీలో ఉందా, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉందా, దాన్ని బేస్ చేసి మార్చాలండి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మన లిజనర్స్ అందరికీ కూడా చెప్పాలని అనిపించింది. అది గమనిస్తే దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఆప్షన్స్ 4 సెంటెన్స్లు ఇస్తాడు అక్కడ. సో టెన్స్ చూసి దాన్ని వర్బ్ సబ్జెక్ట్ అవి చూస్తూ మారిస్తే ఈజీగా వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ని మార్క్ చేయగలుగుతారు సార్. ఓకే సార్, మనకు దీంట్లో మనం ఈ ఎగ్జామ్లో ప్రత్యేకంగా మనకు యాక్టివ్ వైజ్ పాసివ్ వైజ్ ఉంది. ఈ పాసివ్ వైజ్ దీనిపైన ఎటువంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది? ఈ రిపోర్టెడ్ స్పీచ్లో అడిగిన విధంగానే యాక్టివ్ ప్యాసివ్ అడగవచ్చు. జనరల్గా మనకి ఇప్పటివరకు అన్ని ఎగ్జామ్లో అడిగిన విధంగానే ఇక్కడ కూడా రావచ్చు, ఎక్కువ టిపికల్ వెళ్ళకపోవచ్చు. యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చేసి దీని ప్యాసివ్ని రైట్ ప్యాసివ్ని ఐడెంటిఫై చేయమంటాడు. ఆ 4 ఆప్షన్స్లో ఒకటి రైట్ ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, మిగతావి కొద్దిగా మార్పు ఉంటుంది. ఇక్కడ మళ్ళీ అందులో ఉన్న టెన్స్ని ఈ అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అవన్నీ చూసి అదంతా అర్థం చేసుకొని ఐడెంటిఫై చేస్తే ఈజీ అవుతుంది. ఇప్పుడు నిన్న మాట్లాడాము, అయినా కూడా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఈ యాక్టివ్ వాయిస్లో ఏంటంటే చాలామందికి అర్థం కావడానికి ఈజీగా యాక్టివ్ వాయిస్లో అంటే ఏజెంట్ని మనం మెన్షన్ చేస్తాం. వి జనరల్లీ మెన్షన్ ద డూవర్ ఆర్ ఏజెంట్ హూ ఈజ్ డూయింగ్ దిస్ యాక్షన్. అది ఈజీ గుర్తుపట్టవచ్చు. కొన్నిసారి ఇట్లా కూడా అడగవచ్చు, సెంటెన్స్ ఇచ్చి ఐడెంటిఫై దిస్ వాయిస్ అని. సో అక్కడ ఆ పని చేసే వాళ్ళని మెన్షన్ చేస్తే ఏజెంట్ని, ఇది యాక్టివ్ వాయిస్ అని చెప్పొచ్చు. ప్యాసివ్ వాయిస్లో జనరల్గా వీ అవాయిడ్ డూవర్ ఆర్ ఏజెంట్, ఎందుకంటే వీ ఫోకస్ ఓన్లీ ఆన్ ద యాక్షన్ దట్ ఈస్ కంప్లీటెడ్. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఇట్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అండర్స్టూడ్, అర్థమైపోయింది, సమ్మన్ హ్యాస్ క్లీన్ దిస్ అన్నట్టుగా. సో దీని రిలేటెడ్ కూడా 4 ఆప్షన్స్ ఇచ్చేసి కొద్ది తేడాలతో వీళ్ళ డీప్ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు సార్. ఓకే సార్, మరొక అంశానికి వెళ్తే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ప్రిపోజిషన్స్? ఈ ప్రిపోజిషన్స్ పైన మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం? ఇది ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సార్ లాంగ్వేజ్లో, ప్రిపోజిషన్స్లో. అయితే చాలా ప్రిపోజిషన్స్ ఉన్నా కూడా 90% ప్రిపోజిషన్స్ ప్రతి అభ్యర్థి అర్థం చేసుకోగలడు. కానీ మనము అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినట్లయితే వెదర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆర్ జాబ్ రిలేటెడ్ ఎగ్జామ్స్, సో మేజర్గా 2 ప్రిపోజిషన్స్ మీదనే ఫోకస్ అయి ఉన్నాయి. మనకు స్క్రీన్ మీద కూడా చూపెడుతున్నారు. ఆ 2 ఏంటివి అంటే యూసేజ్ ఆఫ్ సిన్స్ అండ్ ఫర్, దీన్ని బేస్ చేసే ఉంటాయి. మళ్ళీ ఈ 2 ప్రిపోజిషన్స్ కూడా బేసికల్లీ ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే 4 క్వశ్చన్స్ ఈజీగా వీళ్ళు సాల్వ్ చేయగలరు ఈ కొద్దిగా ఐడియా ఉంటే. మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే అక్కడ 2 యారోస్ ఉన్నాయి. దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 యారోస్ పెట్టాము. సిన్స్ అంటే ఇట్ టాక్స్ అబౌట్ బిగినింగ్ ఆఫ్ అన్ యాక్షన్ అండ్ వీ జనరలీ డోంట్ మెన్షన్ ఎండ్ ఆఫ్ ఇట్. ఇట్ షుడ్ బి అండర్స్టూడ్, అర్థం చేసుకోవాలి. అండ్ ఫర్ అంటే యారో మొదలుంది, ఎండ్ ఉంది. ఫర్ అంటే ఇట్ టాక్స్ అబౌట్ ఎ కంప్లీట్ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ వాస్ టేకెన్ టు కంప్లీట్ దట్ యాక్షన్. సో యారో చూస్తే అర్థమైపోతుంది ఈజీగా. ఎగ్జాంపుల్ కూడా చూసినట్టయితే ఐ హ్యావ్ లర్న్ట్ పాటరీ డాష్ 3 months అని ఉంది, రైట్. ఆప్షన్స్ ఇస్తాడు ఈజీగా అక్కడ, ఫర్ అని, ఫ్రమ్ అని, సిన్స్ అని. సో అక్కడ 3 months కంప్లీట్ పీరియడ్ ఉంది, సో వాళ్ళు గెస్ చేయగలరు. ఇంకొకటి అయితే వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ డిఫికల్టీ, ఇది మన అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది.
వీ హ్యావ్ బీన్ ఫేసింగ్ డిఫికల్టీ డాష్ ఆర్ చైల్డ్హుడ్. అంటే ఇంగ్లీష్లో డిఫికల్టీ చిన్నప్పటి నుండి ఉంది, అక్కడ సిన్స్ వస్తుంది. అండ్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ దిస్ సబ్జెక్ట్ సిన్స్ 2000. అయితే ఈ అభ్యర్థులందరికీ ఒక చిన్న అప్పీల్ ఏంటంటే, ఇవి ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించి సాధ్యమైనన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఎవరైనా లాంగ్వేజ్ ఎక్స్పర్ట్తో కొద్దిగా చెక్ చేసుకుంటే వాళ్ళు ఈజీగా ఈ ప్రిపోజిషన్ బేస్ చేసి మినిమం 4 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలరండి. ఓకే సార్. తర్వాత మనం ఇంకొక పాయింట్కి వచ్చినట్టయితే, వాట్ ఆర్ ద కండిషనల్స్, హౌ టు ప్రిపేర్? ఇంకొక లాంగ్వేజ్ ఎలిమెంట్లో ప్రిపోజిషన్స్ తర్వాత కండిషనల్స్ కొన్ని ఉన్నాయి. సో అక్కడ మీరు చూడొచ్చు కూడా, కొన్ని స్క్రీన్ మీద పెట్టాను కొన్ని ఇంపార్టెంట్ అన్నవి. ఎందుకు చూపెడుతున్నామంటే చాలామందికి ఇవన్నీ తెలిసినవే, కానీ ఆ టైటిల్ చూడగానే కంగారు పడిపోయి ఇది నాకు రాదే, ఇది ఎట్లా నేను ఆన్సర్ చేయాలన్న టెన్షన్ వస్తుంది. ఇవి చూస్తే ప్రతి అభ్యర్థి కూడా కొన్ని సెంటెన్సెస్ వాళ్ళే చేయగలరు. సో ఇఫ్ కానీ, ఈవెన్ ఇఫ్, యాజ్ లాంగ్ యాజ్, ఇవన్నీ వాడుకలో వాడినవే, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెన్షన్ వస్తూ ఉంది. సో వీటిని ఏం చేస్తాడు, 2 భాగాలుగా చేసి జాయిన్ దిస్ 2 సెంటెన్సెస్ యూజింగ్ ద సూటబుల్ కండిషనల్ కానీ, లేదా రాంగ్ కండిషనల్ పెట్టి ఐడెంటిఫై ద మిస్టేక్ ఇన్ దిస్ కండిషనల్ కానీ అని ఇస్తుంటాడు. సో ఆ సెంటెన్స్ తరోగా చదివితే ఈజీగా, అంత పట్టు లేకపోయినా కూడా సమ్ టైమ్స్ కాంటెక్స్ట్ బేస్డ్ నాలెడ్జ్ విల్ ఆల్సో హెల్ప్ ద క్యాండిడేట్ ఇన్ సాల్వింగ్ ద క్వశ్చన్స్ సార్. ఇప్పుడు అన్లెస్ తెలుసు, అన్లెస్ దే వర్క్ హార్డ్, అన్లెస్ దే కంటిన్యూ ప్రాక్టీసింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్, దే విల్ నాట్ పాస్ ద ఎగ్జామ్. ఇట్లా చాలా వాడుకలో ఉండేవే ఇవి. ఓకే సార్. నెక్స్ట్ మనం ఇంకొక విషయంలోకి వచ్చినట్టయితే, వాట్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్? ఇది హౌ టు ట్యాకిల్ దీస్ క్వశ్చన్స్? ఇది ఈ సిలబస్లోనే కొద్దిగా టఫెస్ట్ ఏరియా. దీనికి చాలా ప్రాక్టీస్ కావాల్సిన అవసరం ఉంది సార్. ట్రాన్స్ఫర్మేషన్ సెంటెన్సెస్లో సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, స్కూల్ లెవెల్ నుండి చదువుతున్నా కూడా మళ్ళీ ప్రాబ్లం. గ్రామర్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, చదివినప్పుడు కానీ ప్రాక్టీస్ చేసినప్పుడు అర్థమైనట్లు ఉంటుంది, మళ్ళీ తర్వాత కన్ఫ్యూజన్ వస్తుంటుంది. దానికి ఒకటే సజెషన్ ఏంటంటే, టు మేక్ యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ యాజ్ పాసిబుల్ ఆన్ ఎవ్రీ టఫ్ క్వశ్చన్, ఎవ్రీ టఫ్ ఏరియా. ఒక సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి అంటుంటే చూసుకుంటే ఒకసారి, విచ్ హ్యాజ్ ఓన్లీ 1 ఇండిపెండెంట్ క్లాజ్. ఎగ్జాంపుల్, ఐ ఆర్డర్డ్ ఎ ల్యాప్టాప్. అక్కడ ఒకటే ఉంది, ఇంకేం లేదు, వేరే సంబంధం లేదు అక్కడ. సో ఎనీ సింపుల్ సెంటెన్స్ ఈజ్ దిస్. ఓకే సార్. ఇంకొక క్వశ్చన్ ఉంది, అంటే జస్ట్ ఐ వాంటెడ్ టు మెన్షన్, ఐ రెడ్, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినట్లున్నది స్క్రీన్ మీద. అయితే ఐ రెడ్ ద బుక్ నా గొడవ బై కాలోజీ. అంతే, ఒకటే సెంటెన్స్ ఇది. ఓకే సార్. తర్వాత వాట్ ఈజ్ ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్? ఈ హౌ టు ట్యాకిల్ వాట్ ఈజ్ ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండ్ ఇట్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి దీని మీద? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మనం ఇందాక డిస్కస్ చేసిన క్వశ్చన్లో ఎట్లాంటివి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం మాట్లాడలేదు. ఇప్పుడు ఈ 3 సెంటెన్స్లో ఇక్కడ కొంచెం కాంప్లెక్స్గా అడిగే అవకాశం ఉంది సార్, ఎందుకంటే టీచర్స్ కాబట్టి వీళ్ళు ఒక సెంటెన్స్ ఇచ్చేసి వాట్ ఈస్ ద అదర్ వే ఆఫ్ సేయింగ్ దిస్ ఎక్స్ప్రెషన్ అని ఇచ్చి అక్కడ కాంపౌండ్ కానీ కాంప్లెక్స్ కానీ అకార్డింగ్ టు సిచ్యువేషన్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ అభ్యర్థి దాన్ని అర్థం చేసుకుని, ఓహో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ వాళ్ళు ఇచ్చింది, నేను ఐడెంటిఫై చేయాల్సింది ఇది అని గెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రకంగా అడుగుతారండి. సో వీళ్ళు ఆ రకంగా ప్రిపేర్ కావాలి. డైరెక్ట్ క్వశ్చన్ ఉండకపోవచ్చు. సో ఇది సో మీ రెండో ప్రశ్న. ఓకే సార్. తర్వాత చెప్పండి. ఇంకోటి సార్, వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్? సెంటెన్స్ బేస్డ్. సెంటెన్స్ బేస్డ్లో చాలా రకాలుగా ఉన్నాయి. పాజిటివ్ సెంటెన్స్ ఉంది, అంత బేసిక్ రాకపోవచ్చు. నెగిటివ్ నిన్న మనం మాట్లాడాము. ఇంటర్గేటివ్. సెంటెన్స్ రిలేటెడ్లో ఇంకొకటి సబ్జెక్ట్ అగ్రిమెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఐడెంటిఫైయింగ్ ది ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్ ఉంది. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ అనదర్ అడిషన్ ఇన్ దిస్ స్పెషల్ ఎగ్జామ్. అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాంట్లో కొన్ని అడిషనల్గా పెట్టేసి నిన్న మనం డిస్కస్ కూడా చేసాం దాన్ని. అవి అంటే ఒక డైరెక్ట్గా ఒక 4-5 వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ సెంటెన్స్ని తీసుకొని చేస్తుంటారు. కాబట్టి ఆ సెంటెన్స్ వీళ్ళు థరోగా అర్థం చేసుకొని, ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని, దెన్ ఆప్షన్స్ని చూసి జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఇంకో విషయంలో చూసినట్టయితే, మనం ఈ నౌన్స్ ప్రొనౌన్స్ నిన్న మనం అంతా కంపారిజన్ చేయలేదు. ఇవి ఒకసారి నౌన్స్ ప్రొనౌన్స్ ఏ విధంగా వస్తాయి, వీటి మీద ఎటువంటి క్వశ్చన్లు వస్తాయి అనేది కొంచెం ఒకసారి వివరిస్తాం. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుందండి.
ఇప్పుడు నౌన్స్ అంటే విచ్ టాక్స్ అబౌట్ ఎ నేమ్ ఆఫ్ ఎ థింగ్ ఆర్ ఎ పర్సన్ అని వస్తుంటుంది. ఇది జనరల్గా ఇక్కడ చూసినట్టయితే చాలా సింపుల్గానే అడిగే అవకాశం ఉంది. ఇంపార్టెంట్ బేసిక్ కాబట్టి ఇది అడుగుతారు ఒకటి రెండు. ఒక నేమ్ మెన్షన్, ఒక సెంటెన్స్లో ఒక నేమ్ ఇచ్చి ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద అండర్లైన్డ్ పార్ట్ అని అడిగే అవకాశం ఉంటుంది సార్. ప్రొనౌన్స్ అయినా కూడా నేను సప్లై కొద్దిగా కాంప్లెక్స్గా అడగవచ్చు అన్న నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే ఇది ఈ గురుకుల టీచర్స్ ఫస్ట్ వీళ్ళు సిలబస్తో థరో ఉండాలన్న ఉద్దేశం ఈ సిలబస్లో కనబడుతుంది. అన్ని బేసిక్ అయినా కూడా కొద్దిగా కాంప్లెక్స్ కూడా ఉన్నాయి ఈ టాపిక్స్ అన్నీ. ఈ టీచర్స్ థరోగా ఉంటేనే వాళ్ళు ఆ స్టూడెంట్స్కి న్యాయం చేస్తారని వాళ్ళు కొద్దిగా టఫ్ అడుగుతారు. ఇది సింపులే కానీ ఈ రకంగా అడిగే అవకాశం ఉంది. ఓకే సార్, మనం ఇంకొకటి విషయంలో పోయినట్టయితే అడ్జెక్టివ్స్ ఉన్నాయి సార్. ఆ అడ్జెక్టివ్కి సంబంధించిన ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది? ఓకే, ఇప్పుడు రైట్ ఆర్టికల్స్ కూడా దాంట్లోకే వస్తాయి. అడ్జెక్టివ్ అండ్ స్పెషాలిటీ ఆఫ్ యూనో థింగ్ ఆర్ ఎ పర్సన్ ఇవన్నీ కనపడతాయి కాబట్టి, సో ఇది కూడా ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని అండర్లైన్ చేసి అడగొచ్చు. ఐడెంటిఫై ద పార్ట్ దట్ ఈజ్ అండర్లైన్డ్, లేదా ఐడెంటిఫై యూనో ద అడ్జెక్టివ్ ఇన్ ది సెంటెన్స్ అని అడగొచ్చు, లేదా బ్లాంక్ ఇచ్చి ఆ బ్లాంక్లో అది బ్లాంక్ ఇచ్చేసి ఆ బ్లాంక్లో సప్లై ద సూటబుల్ అడ్జెక్టివ్ అని కూడా అడగొచ్చు. కొద్దిగా ఎక్స్పెరిమెంటేషన్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి సార్ ఇందులో. తర్వాత ఇంకోటి సార్, దాంట్లో చూసినట్టయితే మనం ఇంతకుముందు మన అడ్వర్బ్స్ ఉన్నాయి, అడ్వర్బ్స్ వర్బ్స్, వీటిపైన ఎటువంటి అవకాశం ఉంది ఈ క్వశ్చన్లో వచ్చే అవకాశం? అడ్వర్బ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మిస్టేక్ ఉంది, ఫాస్ట్లీ అని వాడుతుంటారు. అది సెంటెన్స్లో ఇచ్చి ఐడెంటిఫై వెదర్ దిస్ సెంటెన్స్ ఇస్ ప్రాపర్లీ యూనో ఫిక్స్డ్, సో ఫాస్ట్ అని ఉంటుంది. సో ఇవి సో అడ్జెక్టివ్స్ కొద్దిగా అభ్యర్థులు నేర్చుకున్నట్లయితే సో కొద్దిగా బేసిక్గా అడిగినా కూడా కొద్దిగా థరో నాలెడ్జ్, కొద్దిగా కన్ఫ్యూజింగ్లో ఉండొచ్చు. వర్బ్స్ అయితే వర్బ్స్ని టెన్సెస్ పరంగా అడుగుతారు, దెన్ వర్బ్ అగ్రిమెంట్ పరంగా అడగొచ్చు, అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పరంగా అడగొచ్చు. చాలా స్కోప్ ఉందండి వర్బ్ బేస్డ్లో క్వశ్చన్స్ అడగడానికి, చాలా బేస్డ్ ఉంది. వర్బ్స్కి టెన్సెస్కి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఏంటంటే చాలా ఇంటర్ రిలేషన్ ఉంది. తర్వాత ఇంకోటి సార్, మనం ఈ మోడల్స్ ఆల్రెడీ మనం టచ్ చేసాం. ఇక పోయినట్టయితే ఈ వర్బ్ అగ్రిమెంట్ అవి కూడా చూసాం, ఫినిటీస్ అయిపోయినాయి. ఇంకా జనరల్గా ఇంకెక్కువ దేని మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మాకు దాదాపు ఇందులో 50 మార్కులు ఉందంటే, ఇప్పుడు ఈ యొక్క సిలబస్లో మనకు అత్యధికంగా మనకు వచ్చేదంటే దీనికే ఎక్కువ 50 మార్కులు వస్తున్నాయి. కాబట్టి దీని మీద మా విద్యార్థులు ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏమేమి బుక్స్ చదవాలి చెప్పండి. ఏ విధంగా కాన్సన్ట్రేట్ చేయాలంటున్నారు. సో ఇంకా కొన్ని చూస్తే కంజంక్షన్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఉన్నాయండి కొద్దిగా. సో ఇది యాజ్ ద వెరీ టైటిల్ ఇట్ సెల్ఫ్ సేస్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. సో ఈ బేసిక్సే ఇవి. అయితే ఈ బేసిక్స్లో అందులో 50% కొద్దిగా కొన్ని తెలిసినవే ఉంటాయి, 50% కొద్దిగా కష్టంగా ఉంటాయి. సో రెండిటి మీద ఫోకస్ చేస్తూ ఒక స్టాండర్డ్ గ్రామర్ బుక్ తీసుకుని ఈ సిలబస్ ప్రకారంగా మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ యాజ్ పాసిబుల్ అన్నీ చేస్తూనే ఉండాలి. ఈవెన్ యెస్టర్డే ఐ టోల్డ్ ఇట్ ఈస్ లైక్ మ్యాథమెటిక్స్. యూ కెనాట్ డూ వెల్ మ్యాథమెటిక్స్ వితౌట్ ప్రాక్టీసింగ్, వితౌట్ పుట్టింగ్ థింగ్స్ ఆన్ పేపర్. అట్లనే యూ కెనాట్ ఎక్సెల్ ఇన్ గ్రామర్ వితౌట్ ప్రాక్టీసింగ్ ఆన్ పేపర్. సో ఆన్ పేపర్ ప్రాక్టీస్ చాలా అవసరం దీనికి. అంటిల్ అండ్ అన్లెస్ దే క్లియర్ దేర్ డౌట్స్ ఇన్ ద పర్టికులర్ ఆస్పెక్ట్ అండి. ఇప్పుడు బుక్స్ అంటే నిన్న కూడా కొన్ని మెన్షన్ చేశాము, అయితే కొన్ని ఇంపార్టెంట్ ఇంకా మిస్ కూడా అయ్యాము. వెరీ ఓల్డ్ ట్రెడిషనల్ బుక్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ భగవద్గీత ఆఫ్ గ్రామర్, రెనన్ మార్టిన్. ప్రపంచమంతా ఫాలో అయింది రెనన్ మార్టిన్. అయితే రెనన్ మార్టిన్లో ఒక చిన్న ప్రాబ్లం ఏముంటుందంటే అది చాలా కాంప్లెక్స్ ఉంటుంది. ఎంత ఎడిషన్స్ వచ్చినా కూడా, సింప్లిఫైడ్ వర్షన్స్ వచ్చినా కూడా, సో రెనన్ మార్టిన్ ప్రతి ఇంట్లో ఉండాల్సిందే, ఏ విద్యార్థి కోసమైనా ఉండాల్సిందే. అది వాళ్ళ లైబ్రరీలో పర్సనల్ లైబ్రరీ ఉండాలి, రెనన్ మార్టిన్ ఉండాలి. అయితే రెనన్ మార్టిన్తో పాటు కీ వస్తుంది, హౌ టు యూజ్ దిస్ బుక్ అనేది. అది తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇది ఎటువంటి ఎగ్జామ్ కొరకైనా, ఎటువంటి టాపిక్ కోసమైనా పనికొస్తుంది. ఇంకా మిగతావి సింపుల్గా కూడా కొన్ని ఉన్నాయి. పాకెట్ గైడ్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంది, కేంబ్రిడ్జ్ వాళ్ళది. అది కూడా హ్యాండీ, అంటే ఇది చిన్నగా ఉంటుంది, ఎప్పుడైనా డౌట్స్ వచ్చినా కూడా రెఫర్ చేసుకోవచ్చు. కాలిన్స్ వర్డ్ ఫార్మేషన్ అనే బుక్ ఉంది, అది వర్డ్ ఫార్మేషన్ గురించి, వొకాబులరీ గురించి కొద్దిగా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇవి కొద్దిగా హ్యాండీ. కొన్ని
స్టాండర్డ్ బుక్స్, కొన్ని హ్యాండీ బుక్స్, పాకెట్ బుక్స్ లాంటివి అవి అభ్యర్థి పెట్టుకొని ఎప్పుడు సమయం దొరికినా కూడా ప్రాక్టీస్ చేస్తూ టైంని బాగా వాడుకుంటూ వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే ఈ ఎగ్జామే కాదండి, ఏ ఎగ్జామ్ అయినా వాళ్ళు రాయొచ్చు. అట్లనే ఆ స్టూడెంట్స్ని కూడా మోటివేట్ చేసి వాళ్ళకి ఇప్పుడు స్టూడెంట్స్ని చూసినట్లయితే నిన్న కూడా మాట్లాడుకున్నాం, హయ్యర్ క్వాలిఫికేషన్స్ వచ్చినా కూడా లాంగ్వేజ్ ఫియర్తో చాలామంది ఉద్యోగాల్లో ఫెయిల్ అవుతున్నారు, లేదా చాలా కాంప్లెక్సిటీ వచ్చేస్తుంది. సో అవన్నీ రాకుండా ఉండడానికి కూడా ఒక స్టాండర్డ్, ఒక ఆర్మీ స్కూల్ లాగా ఈ స్కూల్స్లో ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయిస్తే ఈ స్టూడెంట్స్ దే కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజ్ ఇన్ ద వరల్డ్. సో ఆ బాధ్యత ఈ గురుకుల టీచర్స్ మీద ఉంది. ఆ బాధ్యతను ఎరిగి వీళ్ళు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ స్టూడెంట్స్కి బాగుంటుంది, ఈ ప్లాన్ చేసిన గవర్నమెంట్ ఐడియాకి బాగుంటుంది, మళ్ళీ ఆ పేరెంట్స్కి బాగుంటుంది. ఎస్పెషల్లీ రూరల్ స్టూడెంట్స్ కానీ ఈ మెజారిటీ హైయర్ ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ, టెక్నికల్లీ క్వాలిఫైడ్ పీపుల్ అందరూ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందరి దగ్గర ఉండదగిన బుక్ రెనన్ మార్టిన్ కూడా. అండ్ ఇంకోటి నిన్న చెప్పినట్టుగా మోడర్న్ ఇంగ్లీష్ ఎందుకంటే అది సింప్లిఫైడ్ వర్షన్ ఆఫ్ గ్రామర్ అండ్ చాలా ఈజీ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు అందులో. దీని తర్వాత థర్డ్ బుక్ దట్ దే షుడ్ ఫాలో, నిన్న మాట్లాడినట్టు ఆ గ్రామర్ బుక్లో రేమండ్ మర్ఫీ 2 వర్షన్స్ ఉంటాయి, ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ అని, ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ గ్రామర్ అని. ఇది ఇంకా చాలా సింప్లిఫైడ్ ఉంది. అంటే వాళ్ళకి ఈ రకాల పుస్తకాలు ఉంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు ఆ బుక్ని వాడుతూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫస్ట్ బేసిక్ లెవెల్ది చూసుకొని, ఇంకా బేసిక్ గ్రామర్ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 కూడా వచ్చింది ఆక్స్ఫర్డ్ వాళ్ళది. అది కూడా చాలా హ్యాండీగా ఉంది, చాలా ఈజీగా ఉంది. అంటే వీళ్ళు బ్యాగ్లో పెట్టి ఎక్కడన్నా పోయి కూడా టైం దొరికినా ప్రాక్టీస్ చేయొచ్చు. సో మేజర్గా నేను అబ్జర్వ్ చేసిందంటే సార్, ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక ఈడియమే ఉంది, ఒక ప్రావర్బ్ కూడా అనొచ్చు. మనకు ప్రావర్బ్స్ కూడా ఎగ్జామ్లో ఉన్నాయి కాబట్టి, ఆల్ క్యాట్స్ లవ్ ఫిష్ బట్ ఫియర్ టు వెట్ దేర్ పాజ్ అని ఉంటుంది. అంటే క్యాట్కి ఫిష్ అవసరమే, కానీ అది వాటర్ అంటే భయపడి పని చేయదు. సో మన వాళ్ళందరికీ కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్ కావాలి, కానీ దానికి కావాల్సిన టైం స్పెండ్ చేయకపోవడం ఒక మిస్టేక్ చేస్తున్నారు. దానికి ఒక ప్రాక్టీస్ చేయకపోవడం ఇంకో మేజర్ మిస్టేక్. థర్డ్, ప్రాక్టీస్ చేస్తూ ఒక ఎక్స్పర్ట్స్ వాళ్ళ గైడెన్స్ తీసుకోకపోవడం మేజర్. ఇవి 3 కనుక చేయగలిగితే ఎనీవన్ కెన్ ఎక్సెల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రాదర్ దే కెన్ టీచ్ టు. ఓకే సార్, మళ్ళీ మనకు విషయం, మనం ఇంతకుముందు ఆల్రెడీ మీకు కండిషనల్స్ గురించి చెప్పారు. ఎస్. అయితే మరి అంటే ఇంకా మనం కండిషనల్లో ఎలాంటి ఆ కండిషన్స్ అనే దాంట్లో ఇంకా మనం ఇంకా ఏ విధంగా మనం ఇంకా చదివితే బాగుంటుంది వీళ్ళు విద్యార్థులు ఎస్పెషల్లీ? సో కండిషన్స్లో ఇప్పుడు అందులో 6-7 ఉన్నా కూడా మేజర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇప్పుడు యాజ్ లాంగ్ యాజ్ యూసేజ్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది ఇచ్చేసి, యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద రైట్ యూసేజ్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ అండ్ సెలెక్ట్ ద సెంటెన్స్ అని అడగవచ్చు, లేదా దీన్ని ఇచ్చేసి ఇది బ్లాంక్లో అడగవచ్చు. సో యాజ్ లాంగ్ యాజ్, వేర్ యాజ్, ఈవెన్ ఇఫ్, ప్రొవైడెడ్ ఈజ్ ఇంకోటి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఏంటంటే ప్రొవైడెడ్, రైట్? ఐ విల్ కమ్ సమ్ అదర్ టైమ్ లేటర్ ప్రొవైడెడ్ యూ ఇన్వైట్ మీ, అంటే పిలిచినట్లయితే నేను ఆ పని చేయగలను అని చెప్తున్న కండిషన్స్ అదొకటి ఉన్నది. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ కండిషనల్ ఇన్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అన్లెస్, ద యూసేజ్ ఆఫ్ అన్లెస్ బేస్ చేసి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అన్లెస్ దీస్ క్యాండిడేట్స్ హ్యావ్ ఏ స్ట్రిక్ట్ ప్లాన్ అండ్ ప్రాక్టీస్, they cannot get out of their fear of language and the fear of getting selected in the examination. ఓకే సార్, ఇంకో విషయం ఏంటంటే మనకు మీరు ఇందాక చెప్పినారు కంజక్షన్స్ సంబంధించి కంజంక్షన్స్ ఏ విధంగా అడిగే అవకాశం? కంజంక్షన్స్లో 2-3 ఇంకున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే కంజంక్షన్ అంటే లింక్ చేసేవి. ఒక 2 సెంటెన్స్లు సిమిలర్ ఉన్నా, ఆపోజిట్ ఉన్నా, లైక్ అండ్, ఆర్, బట్, ఇట్లా దో, ఆల్దో అని యూజ్ చేసేది ఉంటుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కూడా చూపెడుతున్నారు కదా, 2 ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అనుకున్నవి మనం చూడొచ్చు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, షీ డిడ్ నాట్ కమ్ టు ఆఫీస్ యాజ్ షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, అక్కడ డాష్ పెట్టాను కావాలి ఫోకస్ చేయడం కోసం. అండ్ నో వన్ వాజ్ దేర్ టు హెల్ప్ హర్. సో ఒకటే సిచ్యువేషన్ సంబంధించి 2 కానీ 3 కానీ సెంటెన్సెస్ ఉంటే వాటిని జాయిన్ చేయడానికి సిచ్యువేషన్ బట్టి అది అండా, ఆరా అని చూసి జడ్జ్ చేయొచ్చు. దీన్ని ఎగ్జామ్లో ఎట్లా అడగవచ్చు అని అంటే, ఇది బ్లాంక్లో వదిలేసి సెలెక్ట్ ద రైట్ కంజంక్షన్ హియర్ అనొచ్చు, లేదా రాంగ్ కంజంక్షన్ ఇచ్చేసి ఐడెంటిఫై ద ఎర్రర్ హియర్ అండ్ సెలెక్ట్ దిస్ అనొచ్చు. రెండో ఎగ్జాంపుల్ కూడా చూసినట్టయితే, దే హ్యాడ్ టు కమ్ టు ఆఫీస్
on Sundays because of the important work and urgent work, and their family too did not object. ఇది నేను ఒక సిచ్యువేషన్ చూసి అప్పటికప్పుడు అనుకున్న ఎగ్జాంపుల్. సో ఇట్లా ఈ లింకర్ కూడా అనొచ్చు దీన్ని, బికాజ్ కంజంక్షన్ లింక్స్ 2 or 3 sentences టు మేక్ అ ఫుల్ మీనింగ్. ఇంకో విషయం సార్, మనం సినానిమ్స్ యాంటోనిమ్స్ దీనిపైన ఎట్లా ఏ విధంగా రావచ్చు క్వశ్చన్స్? మనం కొన్ని అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ శాంపుల్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే కూడా తెలిసిందంటే దీంట్లో డైరెక్ట్ క్వశ్చన్సే ఉన్నాయి సార్. ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ అడగవచ్చు, అయితే అది బేసిక్ లెవెల్ వొకాబులరీ. ఇవన్నీ కూడా జనరల్గా చాలామంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏమంటుంటారంటే వొకాబులరీ పార్ట్ టఫ్ ఉంది, లేకపోతే ఈ పార్ట్ టఫ్ ఉంది అంటారు. యాక్చువల్గా అది టఫ్ కాదు. మనం రాసే ఎలిజిబిలిటీ ఎగ్జామ్ కన్నా 2 లెవెల్స్ తక్కువ ఉన్న సిలబసే అది. కాకపోతే నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము, అది చదివినప్పుడు దాన్ని ఫ్యూచర్ యూజ్ని దృష్టిలో పెట్టుకొని చదవలేదు కాబట్టి ఇప్పుడు అది టఫ్ అనిపిస్తుంది. సో ఈ అందులో భాగంగానే ఇది సినానిమ్స్ యాంటోనిమ్స్ కూడా బేసిక్ లెవెల్ ఆఫ్ వొకాబులరీయే ఇది కూడా. సో దానికి బేసిక్ లెవెల్ ఆఫ్ అంటే స్కూల్ లెవెల్ బుక్స్ కూడా ఒకసారి బ్రషప్ చేయడము, కొన్ని వొకాబులరీ బుక్స్ నిన్న మనం మాట్లాడుకున్నాం, థెజారస్, రాజర్స్ థెజారస్ ఒకటి రెఫర్ చేస్తూ, ఇంకా కొన్ని వర్డ్ ఫార్మేషన్ ఇందాక కాలిన్స్ అవి చెప్పాము, అవి కొన్ని చూస్తే బేసిక్ వొకాబులరీ కొన్ని చూసుకొని, ఇంకోటి 1 word సబ్స్టిట్యూట్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి దీని తర్వాత లెవెల్ అది. సో యాంటోనిమ్స్ థెజారస్లో చాలా దొరుకుతాయి ఇవి యాంటోనిమ్స్. సో వీటిని కొన్ని డైరెక్ట్ అడగవచ్చు, లేదా నేను భావించేది అంటే కాంప్లెక్స్ లెవెల్లో అడగకపోవచ్చు, డైరెక్ట్ ఇచ్చేసి దీని ద సిమిలర్ అయితే డైరెక్ట్ అని సినానిమ్ అనకుండా ఇంకో పదం కూడా వాడచ్చు. ద అదర్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈస్ ద అదర్ వే ఆఫ్ సేయింగ్ దిస్ అని కొద్దిగా ట్విస్ట్ చేసి అడిగే అవకాశాలు ఉన్నాయి ఇందులో. ఓకే సార్, తర్వాత మనం పేర్ వర్డ్స్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, రిలేటెడ్ ఆఫ్ పేర్ వర్డ్స్ అండ్ ఈడియమ్స్ వీటి మీద ఏ విధంగా ఉంటాయి? అవునండి, అదే మీకు అదే ఇంపార్టెంట్ అనుకొని నేను అది చెప్దామని అనుకున్నాను. పేర్ ఆఫ్ వర్డ్స్ అది చెప్పడానికి కూడా ఒక అంటే ఫస్ట్లో చూసాము, అది ఇప్పుడు సెకండ్ గమనించినట్టు స్క్రీన్లో కూడా చూడొచ్చు మీరు. అందులో చాలా మటుకు 50% మనకు తెలిసినవే ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు ఇవన్నీ ఎట్లా, ఇవన్నీ మాకు అర్థం కావట్లే అని. ఇవన్నీ సిలబస్లో కరెక్ట్ సిలబస్ కరెక్ట్ మటీరియల్ తీసుకున్నట్లయితే అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్లయితే బ్లాక్ అండ్ వైట్ ఉంది, ఇది జనరల్ ఎక్స్ప్రెషన్. బ్లాక్ అండ్ వైట్ అంటే ఈడియంలో ఒక మీనింగ్ ఉంది, ఇక్కడ ఒక మీనింగ్ ఉంది, రైట్? అండ్ కిత్ అండ్ కిన్, the government has sanctioned the ex gratia to the kith and kin of the family అంటాడు. ఇది జనరల్గా మన అంటే ఈ వొకాబులరీ కూడా ఎక్కడి నుండి వస్తుందని మీరు అడగొచ్చు కూడా. అంటే ఈ అభ్యర్థులందరూ ఎవరికైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అవసరం ఉందో వీళ్ళు రెగ్యులర్గా ఇంగ్లీష్, ఒక స్టాండర్డ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివే అలవాటు, పర్టికులర్గా ఐటమ్స్ ఒకటి చదివితే దాంతో గ్రామర్, వొకాబులరీ ఇవన్నీ కూడా ఈజీగా నేర్చుకోవచ్చండి. మేము ఏ అభ్యర్థికైనా చెప్పేది ఇదే యాక్చువల్గా, రీడింగ్ మస్ట్. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు గ్రామర్ని డైరెక్ట్ గ్రామర్గా ప్రాక్టీస్ చేసినంతసేపు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయాలనుకుంటే అది ప్రాక్టీస్ చేస్తూ కొన్ని ప్యాసేజీలు, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రెగ్యులర్గా చదవాలి. అందుకే కొన్ని శాంపుల్ చూపెడదామని అనుకున్నాము. ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అన్నాము, ఇది కూడా పేర్ ఆఫ్ వర్డ్సే. సో అక్కడ ఆయన అడిగేటప్పుడు 1 కానీ 2 కానీ మిస్ చేసి అడగొచ్చు, కంప్లీట్ ద సెంటెన్స్ యూజింగ్ దిస్ ప్రాపర్ పేర్ ఆఫ్ వర్డ్స్ అని. ఇప్పుడు నెక్ టు నెక్ కాంపిటీషన్ అని అడుగుతున్నాం, అండ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, నవ్ అండ్ దెన్ వాడుతున్నాం, అందరూ వాడేదే. ఇప్పుడు అభ్యర్థుల్లో గమనించవచ్చు అవి. ప్రోస్ అండ్ కాన్స్ వాడుతున్నాం, థిక్ అండ్ థిన్ వాడుతున్నాము, అండ్ టైమ్ అండ్ టైడ్, వెయిట్ ఫర్ నన్, ఇది ఒక ప్రావర్బ్. సో నిన్న కూడా మీరు క్వశ్చన్ అడిగారు ప్రావర్బ్స్ని ఏ విధంగా అడగొచ్చు అని. ప్రావర్బ్స్ని జంబుల్ చేసి అడగొచ్చు, ఇట్లనే ఒక వర్డ్ మిస్ చేసి దాన్ని అడగొచ్చు. సో ఇది ఒక రకంగా ఉంది. అండ్ లాస్ట్ ఇంకా అంటే టిట్ ఫర్ టాట్, టాప్ టు బాటమ్, ఇవన్నీ మనం వాడుకలో ఉన్నవే. కాకపోతే మనకు దీన్ని ఇదంటారని తెలియకపోవడంతోనే ఈ అభ్యర్థులకు కానీ మిగతా వాళ్ళకి కానీ లాంగ్వేజ్ ఫోబియా, ఆంగ్లోఫోబియా అనేది ఏర్పడుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మళ్ళీ ఇంకోటి చూసినట్టయితే వర్డ్స్ అండ్ సెంటెన్స్లో చూసినట్టయితే యూజ్ ఆఫ్ వర్డ్స్, ఇది ఏ విధంగా యూజ్ చేస్తారు మనకు వర్డ్స్ రిలేటెడ్ ఒక 3-4 వెరైటీస్ ఉన్నాయండి. వర్డ్స్లో ఇప్పుడు మిస్సింగ్ వర్డ్ లాగా అప్రాప్రియేట్ వర్డ్ అని నేమ్ పెట్టారు వీళ్ళు. అంటే సెంటెన్స్లో ఏదన్నా ఒక వర్డ్, వెదర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఆర్ అన్ఇంపార్టెంట్ వర్డ్, అది మిస్ చేసి ఆప్షన్స్లో ఇచ్చి అడగొచ్చు. దానికి వీళ్ళకు లాంగ్వేజ్ నాలెడ్జ్ అండ్ కొద్దిగా కామన్ సెన్స్ బేస్డ్ నాలెడ్జ్ ఉంటే చేయగలుగుతారు వీళ్ళు వర్డ్స్. అప్రాప్రియేట్ వర్డ్ కూడా అంతే.
అండ్ ఇంకొకటి అడిగే అవకాశం ఉన్న ఏరియా ఏంటంటే వర్డ్ ఆర్డర్. సెంటెన్స్ని జంబుల్ చేసి 1 2 3 4 చేసి పుట్ ద సెంటెన్స్ ఇన్ ఆర్డర్ అన్నప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తాడు. 1 3 4 2 1 2 3 4 ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చి దాన్ని వీళ్ళు సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వర్డ్ ఆర్డర్లో. సో ఈ 3 వెరైటీస్ ఉంటాయండి దీంట్లో. ఇంకోటి సార్, మనకి వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ అని ఒకటి, దీని మీద కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు? కన్ఫ్యూజబుల్స్ అంటాం దీన్ని. ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ లేదా కన్ఫ్యూజబుల్స్ అంటాం. దీంట్లో ముఖ్యంగా 3 వెరైటీలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఒకటి అంటే ప్రతి అభ్యర్థి కొద్దిగా వీటి మీద అవగాహన రావాలి. దీన్ని ఏమంటారంటే హోమోఫోన్స్ అని, హోమోనిమ్స్ అని, హోమోగ్రాఫ్స్ అని. వీటి మీద అవగాహన ఉంటే ఇది ఇట్లాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ని ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అంటే కన్ఫ్యూజబుల్స్ అంటే 2 పదాలు కొద్ది స్పెల్లింగ్ తేడాతో ఉంటాయి అవి. సో దీని ప్రొనౌన్సియేషన్ వేరే ఉండొచ్చు, సేమ్ ఉండొచ్చు, దాని మీనింగ్ వేరే ఉంటుంది. ఆ స్పెల్లింగ్ మారడంతో ఒక్క అక్షరమే తేడా ఉండొచ్చు. సో ఆ కేటగిరీలు తీసుకుంటే హోమోఫోన్స్ అని ఉంటాయి. అంటే పేర్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యావ్ సిమిలర్ సౌండ్ బట్ డిఫరెంట్ స్పెల్లింగ్ అండ్ డిఫరెంట్ మీనింగ్. అంటే మనం ఇంతకుముందు గతంలో చూసినాము ఈ మిస్స్పెల్డ్ వర్డ్స్ అనేసి, అవి ఇవి ఒకటేనా? మిస్స్పెల్డ్ వర్డ్స్ వర్డ్ కేటగిరీలో వస్తుంది, స్పెల్లింగ్ కేటగిరీలో వస్తుంది. ఇది హోమోఫోన్స్ కన్ఫ్యూజబుల్స్ వర్డ్స్ అంటే పేర్ ఆఫ్ వర్డ్స్ కింద వస్తుంది. మనం ఇందాక పేర్ ఆఫ్ వర్డ్స్ ఒక గ్రూప్ మాట్లాడాము. సో ఇది ఇంకో కేటగిరీ. దాంట్లో హోమోనిమ్స్ ఉంది, సేమ్ స్పెల్లింగ్ సేమ్ సౌండ్ బట్ డిఫరెంట్ మీనింగ్. ఓకే సార్, ఇప్పుడు ఒక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు, వారి యొక్క ప్రశ్న ఏంటో చూద్దాం. హలో 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 చెప్పండి, చెప్పండి మీ పేరు చెప్పండి. సార్ నా పేరు జగదీష్ అండి. జగదీష్ గారు మీ ప్రశ్న స్పష్టంగా అడగండి, ఇక్కడ శ్రీనివాస్ గారు వివరిస్తారు. సార్ ఇడియమ్స్ కోసం ఏదైనా పర్టికులర్ బుక్ ఉందా సార్ మనకి? ఇడియమ్స్, ఓకే, ఇడియమ్స్ ఫ్రేజెస్ ఫ్రేజెస్ కానీ స్కూల్లో ఉందా సార్? ఉందండి. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. యాక్చువల్లీ నేను మాట్లాడదాం అనుకున్నాము, కుదరలేదు. ఈడియమ్స్ కోసము చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి. అయితే చాలా సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఛాంబర్స్ డిక్షనరీ ఆఫ్ ఈడియమ్స్. ఛాంబర్స్ డిక్షనరీ ఆఫ్ ఈడియమ్స్ అనేది చాలా ఈజీ లాంగ్వేజ్తో ఉండి అందరికీ అందుబాటులో ఉండే ధరతో కూడా ఉంది. ఇట్ ఈస్ అరౌండ్ 100 రూపీస్ ఆర్ 110. ఇది తీసుకొని దాంట్లో మీరు రెఫర్ చేసి మీకు ఫస్ట్ తెలిసినవి సెపరేట్ చేస్తూ తెలియనివి ఇంపార్టెంట్ అనేవి నేర్చుకోవాలి. అన్నీ మనం నేర్చుకోవడానికి వీలు ఉండదు. ఇది ఒక ఇంపార్టెంట్ బుక్. ఫ్రేజల్ వర్బ్స్కి కూడా కేంబ్రిడ్జ్ ఉంది, ఆక్స్ఫర్డ్ ఉంది. కొద్దిగా కేంబ్రిడ్జ్ బుక్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీరు పబ్లికేషన్ చూసి మీ బడ్జెట్ ప్రకారంగా తీసుకోవచ్చండి. అది కూడా గుడ్ ఐడియా, హ్యావింగ్ ఎ డిక్షనరీ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్. ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండదగిన మినిమం పుస్తకాలు. డిక్షనరీ ఆఫ్ ఇడియమ్స్, డిక్షనరీ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్, డిక్షనరీ ఆఫ్ ప్రావర్బ్స్, డిక్షనరీ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. అందరికీ ఈ మధ్యన స్కూల్ పిల్లలకు కూడా లాంగ్వేజ్ చాలా టఫ్గా ఉంది. సో ఈ పుస్తకాలు ఇంట్లో ఉండి పర్సనల్ లైబ్రరీని మెయింటైన్ చేస్తే అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది యాక్చువల్గా. ఓకే సార్, ఇంకొకటి మనం ఇంకో దాంట్లో చూసినట్టు సెంటెన్స్ ఆఫ్ అరేంజ్మెంట్. ఈ దీంట్లో ఎటువంటి ఏ విధంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది? ఇందాక మనం మాట్లాడినట్టే వర్డ్ ఆర్డర్ కానీ, అప్రాపరియేట్ వర్డ్స్ కానీ, సెంటెన్స్ ఫార్మేషన్ కానీ ఇవి సిమిలర్గానే ఉంటుంది. కొద్దిగా టైటిల్ డిఫరెంట్గా పెట్టాడు. వర్డ్ ఆర్డర్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్లో అయితే 2 రకాలుగా అడగచ్చు. ఒకటే సెంటెన్స్ జంబుల్ చేసి అడిగే అవకాశం ఉంది బేసిక్ లెవెల్గా. ఇంకోటి 4-5 సెంటెన్స్ ఉన్న పారాగ్రాఫ్ తీసుకొని వాటిని ఆర్డర్ జంబుల్ చేసేసి, అంటే ఫస్ట్ సెంటెన్స్ వచ్చేది దాన్ని లాస్ట్లో పెట్టి, లాస్ట్ సెంటెన్స్ సెకండ్లో పెట్టి, సో అభ్యర్థిని అడిగే అవకాశం ఉంది. పుట్ దెమ్ ఇన్ ద రైట్ ఆర్డర్ అని. సో మళ్ళీ ఆర్డర్స్ ఇస్తాడు. ఇది జనరల్గా నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో కనబడుతున్న ప్రాక్టీస్ అన్నమాట. సో వీళ్ళు అవన్నీ చూసి ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఈ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ఏంటి, క్లోజింగ్ సెంటెన్స్ ఏంటి, సెకండ్ అండ్ థర్డ్ ఏముంటుంది అది చూసి మీనింగ్ఫుల్ అయిన తర్వాతనే కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని. అండ్ ఇక్కడ ఇంకొక అపీల్ చేయాలి అభ్యర్థులకి ఏంటంటే, ఒక చిన్న మిస్టేక్ చేస్తుంటారు వీళ్ళకి ఆన్సర్ కరెక్ట్ తెలుసు, ఐడెంటిఫై కూడా కరెక్ట్ చేస్తారు, కానీ టెన్షన్ వల్లనో లేకపోతే ఓవర్ ఎంతూజియాజం వల్లనో వీళ్ళు ఏం చేస్తారు, మార్కింగ్ అప్పుడు వేరే ఆన్సర్ మార్క్ చేస్తారు. అట్లా కూడా చాలామంది మార్క్స్ లూజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే సార్, మనకు మళ్ళొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు, వారి ప్రశ్న ఏంటో చూద్దాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, మీ పేరు చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. జాకిరా బేగం సార్. చెప్పండి. నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా.
సార్ ఇంగ్లీష్ టోటల్ గా గ్రామర్ కి ఏ బుక్ బెటర్ అంటారు? ఇంగ్లీష్ టోటల్ గ్రామర్ కమ్మా ఇప్పుడు గురుకుల విద్యాలయ గురుకులకి. సో ఇప్పుడు రెండు చెప్పాను కదమ్మా, నిన్న కూడా చెప్పాను, అంటే మిస్ అయినట్లున్నారు. మీ అందరు దృష్టిలో పెట్టుకొని, మీ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకొని నేను చెప్పింది ఒకటి, అందరికి ఈజీగా ఉండే బుక్ మోడర్న్ ఇంగ్లీష్ అని చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, బై ఎన్ కృష్ణస్వామి. ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, అందుకనే నేను దీన్ని పదే పదే చెప్పాల్సి వస్తుంది. అదొకటి తీసుకోండి. రేమండ్ మర్ఫీవి 2 బుక్స్ ఉన్నాయి, ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ అని, మళ్ళీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ గ్రామర్ అని. ఈ 2 చూసి మీకు ఎక్కడ ఏ బుక్లో ఈజీగా అర్థమయ్యేటట్టు ఉందో అది మార్క్ చేసి దాంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు అండి మీరు. ఓకే సార్. తర్వాత మనం మరొక విషయంలోకి వచ్చినట్టయితే ఈ కంప్లీషన్ అనేది ఒకటి మనకు సిలబస్లో కనిపిస్తుంది. అవును సార్. ఈ కంప్లీషన్ పైన మనకు వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్? ఇది మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ మీరు అడిగింది. కంప్లీషన్ అన్నప్పుడు ఇది మళ్ళీ అభ్యర్థి యొక్క బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ని టెస్ట్ చేసే ప్రక్రియ. ఇది అన్ని క్వశ్చన్స్ మీరు గమనిస్తే అంతా బేసిక్ వైపే తిరుగుతున్నాయి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా, టెన్షన్ పడకుండా చూడాల్సింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఫుల్ సెంటెన్స్ని 2 భాగాలుగా డివైడ్ చేసి, అంటే క్లాజెస్ అంటాం, సెంటెన్స్ విల్ హ్యావ్ క్లాజ్ 1 or 2, 3, 4 క్లాజెస్ కూడా ఉండొచ్చు. ఆ 2-3 క్లాజెస్ ఉన్నప్పుడు అవి ఆ 2-3 క్లాజెస్ కూడా మనకు బాగా విన్నవి వాడిన సెంటెన్సెస్ ఉంటాయి. ఆ సెకండ్ క్లాజ్ మిస్ చేసేస్తాడు. ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ డాష్ ఇస్తాడు. సెలెక్ట్ ద రైట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ టు గివ్ ద కంప్లీట్నెస్ టు దిస్ ఎగ్జాంపుల్ అంటాడు. సో అక్కడ ఆప్షన్ ఒకటి ఇస్తాడు, ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ ద పార్టీ అంటే ఇఫ్ ఐ వాజ్ ఇన్వైటెడ్ అన్నట్టు ఏదో ఒక 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు అట్లా. సో మనకు బాగా తెలిసినవి 2 క్లాసులు తెలిసినవి, ఒక ఇంపార్టెంట్ క్లాజు అది అక్కడే. ఇంకొకటి ఆ ఫస్ట్ క్వశ్చన్ చదవంగానే వీళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది, ఇది నాకు తెలిసింది. ఆప్షన్ చూడకుండా కూడా కొన్ని సందర్భాల్లో దీని ఆన్సర్ ఇదే అని కూడా చెప్పవచ్చు వాళ్ళు. అంతే ఉంటుందండి, అంత పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు అక్కడ. కొద్దిగా కామన్ సెన్స్ వాడాలి, కొద్దిగా ప్రశాంతంగా దాన్ని చదివి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా వీళ్ళు ఆన్సర్ చేయొచ్చండి. ఓకే సార్. తర్వాత మనం ఇంకోటి సబ్జెక్ట్లో పోయినట్టయితే ఫిల్లర్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్. ఈ ఫిల్లర్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ పైన అంటే ఈ ఎటువంటి క్వశ్చన్ అడగవచ్చు? ఓకే, ఫిల్లర్స్ కూడా ఇది కూడా ఒకటి, అంటే సెంటెన్స్లో కొంత భాగం మిస్ చేసి, అంటే చూస్ ద రైట్ ఫిల్లర్ ఆఫ్ దిస్ వర్డ్ అంటాడు. మళ్ళీ ఇక్కడ ఆ క్వశ్చన్ చూసి ఆప్షన్ చూస్తే కూడా ఈజీగా దాన్ని, అంటే విచ్ వర్డ్ విల్ బి సూటబుల్ ఫర్ దాట్ టు ఫిల్ దట్ గ్యాప్ అండ్ విచ్ వర్డ్ విల్ గివ్ ద కంప్లీట్ మీనింగ్ ఫర్ ఇట్ అనేది ఈజీగా కూడా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లాంటి క్వశ్చన్స్ చూసినప్పుడు అభ్యర్థికి ఎందుకు టెన్షన్ వస్తుంది అంటే మన రెగ్యులర్ రీడింగ్ ఉండదు. రీడింగ్ చాలా ఇంపార్టెంట్. నిన్న చెప్పడం మర్చిపోయాము, నిన్న వరల్డ్ బుక్ రీడింగ్ డే. బుక్ రీడింగ్ అనేది చాలా తగ్గిపోయింది. సో ఈ రీడింగ్ ఉంటే కానీ వీళ్ళు ఎంత గ్రామర్ నేర్చుకున్నా కూడా జనరల్ రీడింగ్ లేకపోతే మళ్ళీ వీళ్ళు మొదట చేసిన తప్పే మళ్ళీ చేస్తారు. సో ఇది ఈజీగా ఫిల్లర్ చేయొచ్చు. అండ్ ఓకే సార్. ఇంకోటి మనకు ఒక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు, వారి ప్రశ్న ఏంటో చూద్దాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ ఇది మీ పేరు? ఇప్పుడు కొంచెం మీ పేరు? జమ్లా సార్. హలో హలో జమ్లా సార్. జమ్లా గారు చెప్పండి, మీ ప్రశ్న ఏంటో. సార్ ఇప్పుడు ఫొనెట్ ఇది చదివేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్, అంటే అది కరెక్ట్ ప్రొనౌన్స్ చేయలేకపోతున్నాం వర్డ్స్, ఎట్లా సార్? చదివేటప్పుడు ప్రొనౌన్సియేషన్ అంటే, సరే ఇది మీరు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన ప్రశ్న అడిగారు. అవును సార్. సో అది ప్రొనౌన్సియేషన్కి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి రెగ్యులర్గా లిజనింగ్ ప్రాక్టీస్ చేయాలి. లిజనింగ్ అండ్ రీడింగ్ ఈ 2 దే షుడ్ గో టుగెదర్. రీడింగ్ చేసేటప్పుడు మనకు ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం అవుతుంది కదా, అది కరెక్టా కాదా అని తెలియదు కదా మనకు. అదే అందుకే అంటున్నాను. ఫస్ట్ అది వినండి. లిజనింగ్ అంటే ఒక పర్టికులర్గా వింటున్నప్పుడు ఇంగ్లీష్ స్టాండర్డ్ లిజనింగ్ అంటే స్టాండర్డ్ ఇంగ్లీష్ని వింటూ ఉంటే అండ్ చదువుతున్నప్పుడు ఏమవుతుంది, చదివినప్పుడు ఇబ్బంది వచ్చింది, మనం విన్నప్పుడు దీన్ని ఇట్లా పలుకుతారా అని తెలుస్తుంది. అంటే స్టాండర్డ్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడాలి ఒకటి. రెండోది మీరు చదువుతున్నప్పుడు లౌడ్ రీడింగ్ చేయండి అండ్ కొద్దిగా ప్రొనౌన్సియేషన్ తెలిసిన వాళ్ళ ముందు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేయొచ్చు.
ఇవాళ రేపు ఆండ్రాయిడ్ ఫోన్లో చాలా ఆప్షన్స్ యాప్స్ కూడా వచ్చాయి. అంటే దట్ విల్ హెల్ప్ యువర్ ప్రొనౌన్సియేషన్ ఆర్ రీడింగ్ స్కిల్స్, వొకాబులరీ స్కిల్స్ అట్లా కూడా చేయొచ్చండి. మీరు లౌడ్ రీడింగ్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ అండ్ కన్సల్ట్ అన్ ఎక్స్పర్ట్. లిజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్టాండర్డ్ న్యూస్ ఛానల్స్ చూడాలండి, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడాలి. ఇబ్బంది అయినా కూడా కంటిన్యూస్ కొద్ది రోజులు చూస్తే అది మెల్లిగా అర్థమవుతుంది. ఫస్ట్ అర్థం కాకపోయినా పర్వాలేదు. ఇది వెరీ ఇంపార్టెంట్ స్కిల్ ఇన్ లాంగ్వేజ్ యాక్చువల్. ఓకే సార్, నెక్స్ట్ థ్యాంక్ యూ. మనం ఇంకోటి చూసినట్టయితే ఫంక్చుయేషన్ అన్నది మనకి ఈ సిలబస్లో ఫంక్చుయేషన్ పైన ఈ అదే గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన ఎటువంటి ప్రశ్నలు రావచ్చు? పంక్చువేషన్లో మిగతా క్వశ్చన్స్లో దృష్టి పెట్టుకొని ఆలోచిస్తే వీళ్ళు ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో రాంగ్ పంక్చువేషన్ పెట్టేసి రైట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయమని అడిగే అవకాశం ఉంది. అంటే బేసికల్గా అంటే కామా ప్రాబ్లం ఉండకపోవచ్చు, కామా కానీ కాలన్ కానీ సెమీకాలన్ కానీ అంత పెద్దగా అంత డీప్గా వెళ్ళకపోవచ్చు. కాకపోతే వీళ్ళు అందరు కూడా ఈ బేసిక్ పంక్చువేషనల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని 3-4 ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేసుకొని థరోగా తెలుసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఎక్కువ డీప్గా అడిగిన సందర్భాలు లేవు దాంట్లో. మరి ఈసారి అడుగుతారా అలా చూడాలి, కానీ మరి ప్రాక్టీస్ చేయడం అయితే అవసరం సార్ దాని మీద. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకో విషయంలో చూసినట్టు స్పెల్లింగ్ టెస్ట్ పైన ఇంకా మనకి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం? నిన్న కూడా మనం మాట్లాడాము. సో అయితే దీంట్లో 3-4 వెరైటీస్ ఉండొచ్చు. అండ్ దీంట్లో ఇంతకుముందు మనం మాట్లాడినట్టు కూడా దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ ఎక్స్పెరిమెంటేషన్. కొద్దిగా వేరే రకంగా అడిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అంటే జనరల్గా అడిగే పద్ధతి ఏంటంటే 4 పదాలు ఇచ్చేసి ఐడెంటిఫై ద రైట్లీ స్పెల్ట్ వర్డ్ అని అడగొచ్చు, 4 పదాలు ఇచ్చేసి ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అని అడగొచ్చు, లేదా ఓ సెంటెన్స్లో ఇచ్చి ఐడెంటిఫై ఇఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ రాంగ్లీ స్పెల్ట్ అనొచ్చు. ఇట్లా 3-4 వెరైటీస్గా అడిగే అవకాశాలు ఉన్నాయి సార్ దీంట్లో. అయితే ఇది ఎందుకు పెడుతున్నారు అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్స్ అనేది దో వెరీ మైన్యూట్ ఎలిమెంట్ ఆఫ్ లాంగ్వేజ్, చాలా ఇంపార్టెంట్ ఇది. అది రాసేటప్పుడు ఎస్పెషల్లీ డ్రాఫ్టింగ్ స్కిల్స్లో రేపు పొద్దున వీళ్ళు అఫీషియల్స్ అయినా కూడా హై లెవెల్ ఆఫీసర్స్ అయినా కూడా వీళ్ళు దీంతో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎమ్స్లో ఒక విద్యార్థి ఉన్నాడు, ఐఏఎమ్స్లో అంటున్నాడు వాళ్లకు పంక్చువేషన్ కానీ స్పెల్లింగ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా డ్రిల్లింగ్ బాగా చేశారంట. ఇప్పుడు ఆ అబ్బాయి కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని అంటున్నాడు ఇది మిస్టేక్ చేయకూడదని. అయితే ఐఏఎం లెవెల్లో ప్రాక్టీస్ మన స్కూల్ లెవెల్లో చేయాలంటే కూడా ఇది చాలా అవసరం అసలు యాక్చువల్గా. సో పంక్చువేషన్లో ఇది కొన్ని బేసిక్ లెవెల్లో ఉంటుంది, కానీ రిగరస్ ప్రాక్టీస్ అయితే అవసరం సార్. ఓకే సార్, చివరిగా మనకు ఒకటే అంశం, ఈ అంశం గురించి చూద్దాము. అయితే స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఉంటుంది. ఈ స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? దీని మీద మనకు ఇంతకుముందు అసలు ఈ స్పాటింగ్ ఎర్రర్స్ అంటే ఏంటి? స్పాటింగ్ ద ఎర్రర్ అంటే దే విల్ గివ్ వన్ సెంటెన్స్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ డివైడ్ ద సెంటెన్స్ ఇంటూ పార్ట్స్, 3 or 4 parts, and one of the part will be having an error. దానికి ఎర్రర్ ఉంటుంది. సో అది టెన్సెస్ బేస్డ్ ఉండొచ్చు, అంటే ప్రెజెంట్ పాస్ట్ టెన్స్ ఈ బేస్లోనే ఉంటాయి మళ్ళీ. అందుకే నిన్న మనం చాలా టైము టెన్సెస్ మీద స్పెండ్ చేసాము. ఈ ఎర్రర్స్ అన్నీ కూడా. ఓకే సార్, సార్ ఈ మధ్యలో మనం ఒక ఫోన్ కాలర్ అందుబాటులో వచ్చారు, వారి యొక్క ప్రశ్న చూద్దాం సార్. అడగండి సార్. హలో సార్, నమస్కారం సార్. నమస్తే, మీ పేరు చెప్పండి, ప్రశ్న అడగండి. సార్ నా పేరు వెంకటేష్ సార్. వెంకటేష్ గారు మీ ప్రశ్న స్పష్టంగా అడగండి, ఇక శ్రీనివాస్ గారు వివరిస్తారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి వెంకటేష్ గారు. సార్ అప్పుడు తెలుగు మీడియం సార్ మాది. ఓకే చెప్పండి. యాక్చువల్లీ సార్ అప్పుడు కొద్దిగా ప్రొనౌన్సియేషన్లు ఇప్పుడు తెలుగు గ్రామర్ ఇప్పుడు ఏమందంటే తెలుగు గ్రామర్ ఉంది కదా, చెప్పండి. కొత్త తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త గ్రామర్స్ పెట్టారు, కొత్త పెట్టారు. అయితే ఆ గ్రామర్ లో కొద్దిగా కరెక్ట్ కాన్సెప్ట్ చేయలేకపోతున్నాము, మిస్టేక్ అవుతున్నాయి చాలా. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కాదు కాబట్టి, తెలుగు మీడియం కాబట్టి 10th వరకు బేసిక్, తర్వాత ఇంకా అది ఇంటర్ డిగ్రీ బీఈడి కూడా తెలుగు మీడియమే కాబట్టి కరెక్ట్ కాన్సెప్ట్ చేయలేకపోతున్నాం, మిస్టేక్లు అవుతున్నాయి ఎప్పుడప్పుడు బాగా. ఎగ్జామ్స్ వచ్చే వరకు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా వెళ్ళాం కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు కూడా చాలా మిస్టేక్ అవుతున్నాయి. అది కరెక్ట్ నడమ మిస్టేక్ అవుతున్నాయి, కరెక్ట్ చేయలేకపోతున్నాం అసలు. ఓకే ఓకే, అంతేనండి, అంతేనా వెంకటేష్? అదొకటి కాన్సెప్ట్ కరెక్ట్ చేయాలని అనుకున్నా అది మిస్టేక్ అవుతుందా అన్నట్టు డిస్టర్బెన్స్ అవుతుంది నాన్న. ఓకే ఓకే, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే
మీడియం అన్నాడు. ఇందాక మన భూపాల్ రెడ్డి గారు ఈ సెషన్ స్టార్ట్ చేసినప్పుడే పాజిటివ్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్తో స్టార్ట్ చేసారు. అయితే లాంగ్వేజ్ డెవలప్మెంట్ లేకపోవడంతో మిగతా స్కిల్స్ కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేయడానికి భయపడడానికి ఇది ఎగ్జాంపుల్. మీరు అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ వాళ్ళే. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, అందరూ BA, B.Ed, M.Ed చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇదే మాట అంటారు తెలుగు మీడియం అని. అది ఫస్ట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ మన బ్యాక్గ్రౌండ్, మీడియం బ్యాక్గ్రౌండ్ చెప్పడం మానేయాలి. ఫస్ట్ రిక్వెస్ట్ అది. ఎందుకంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎవరికైనా సేమ్ ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. అది ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా, ఉర్దూ మీడియం అయినా ఎఫర్ట్ అయితే పెట్టాలి. కాకపోతే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థి ఏంటి, తెలియకో ప్రెషర్ వల్లనో ఎఫర్ట్ పెడతాడు, ఆ మంచి స్కూల్లో చదువుతాడు, కాబట్టి ఆయనకు ఆవలిలోకి వచ్చేసింది. మిగతా వాళ్ళకి అవకాశం లేకపోవడంతో రాలేదు, అంతే. సో ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది ఎఫర్ట్ పెట్టడము. రెండోది, ఈ కాన్సెప్ట్స్ కొత్తవి అంటే అవును, మీరు అన్నట్టుగా కొన్ని కాన్సెప్ట్స్ కొత్తగా పెట్టారు. ఎందుకంటే మీరు టఫ్ ఏరియా ఆఫ్ లాంగ్వేజ్ నేర్చుకుని మీరు రేపొద్దున మీ విద్యార్థులను కూడా చాలా స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ సిలబస్ టఫ్గా పెట్టారు. అది అర్థం చేసుకొని స్టాండర్డ్ బుక్స్, సిలబస్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసి మీకు దగ్గరలో ఉన్న లేకపోతే వీలైన వాళ్ళ ఎక్స్పర్ట్తోని హెల్ప్ తీసుకోండి. అప్పుడు మీరు ఈ ఫియర్ అంతా కూడా పోతుందండి. వెంకటేష్ గారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి చివరిగా మనకు ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు, వారి ప్రశ్న ఏందో చూద్దాం సార్. హలో 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 ఓకే థ్యాంక్ యూ. ఇది ఫోను కట్ అయినట్టుంది. సరే, ఏదేమైనా కూడా ఇంత దూరం వచ్చి మీరు మాకు 2 రోజుల పాటు మీకు మా విద్యార్థులకు చక్కని సలహాలు ఇస్తూ చేసినందుకు మాకు థ్యాంక్స్. తర్వాత ఇంకా మనం రేపు మరొక అంశం మెంటల్ ఎబిలిటీ పైన రేపు ఇదే 4 to 5 సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.